జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసింది. పశ్చిమ ఆసియా క్రూడ్ ఆయిల్ పై 7 దేశాలు ఆధారపడి ఉన్నాయని, హార్ముజ్ పోలీసింగ్ లో ఆ దేశాలు చేరాలని డిమాండ్ చేశారు. వాణిజ్య మార్గాన్ని కాపాడడానికి వారితో చర్చలు జరుపుతున్నట్లుగా తెలిపారు. అయితే ఆ 7 దేశాల పేర్లను ఆయన వెల్లడించలేదు. హార్ముజ్ ద్వారానే చైనా 90% క్రూడ్ ఆయిల్ ను పొందుతుందని ట్రంప్ తెలిపారు. అమెరికా మాత్రం 1 నుంచి 2% మాత్రమే అని చెప్పారు. ఇతర దేశాలు కూడా జలసంధిని కాపాడాలన్నారు ట్రంప్. ట్రంప్ పిలుపును ఇరాన్ వ్యతిరేకించింది. అమెరికా జెండా ఎగురుతున్న నౌకలను టార్గెట్ చేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. మరోవైపు యూకే, ఫ్రాన్స్ తో సహా నాటో దేశాలు హార్ముజ్ కు స్నేహాన్ని పంపే అంశాలపై సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసింది. ఇప్పుడు పశ్చిమ ఆసియా క్రూడ్ ఆయిల్ పై 7 దేశాలు ఆధారపడి ఉన్నాయని, హార్ముజ్ పోలీసింగ్ లో ఆ దేశాలు చేరాలని డిమాండ్ చేశారు. వాణిజ్య మార్గాన్ని కాపాడడానికి వారితో చర్చలు జరుపుతున్నట్లుగా తెలిపారు. అయితే ఆ 7 దేశాల పేర్లను ఆయన వెల్లడించలేదు. హార్ముజ్ ద్వారానే చైనా 90% క్రూడ్ ఆయిల్ ను పొందుతుందని ట్రంప్ తెలిపారు. అలాగే అమెరికా మాత్రం 1 నుంచి 2% మాత్రమే పొందుతుందని చెప్పారు. ఇతర దేశాలు కూడా జలసంధిని కాపాడాలన్నారు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ పిలుపును ఇరాన్ వ్యతిరేకించింది. అమెరికా జెండా ఎగురుతున్న నౌకలను టార్గెట్ చేసి మరి పేల్చేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. మరోవైపు యూకే, ఫ్రాన్స్ తో సహా నాటో దేశాలు హార్ముజ్ కు సైన్యాన్ని పంపే అంశాలపై సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.